5 కేజీ అందరికీ తెలుసు. వచ్చే నెల ఎలివేషన్ ఒక్కరి మీరు మాత్రమే చేయగలిగే పని. వేరే దేశం నుంచి నౌకలో మా సరుకు వస్తుంది. బొంబాయిలో సరుకు దించడం చాలా కష్టంగా ఉంది. ఎవరు చేశారు ఇదంతా? చాలా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ. మా దేవర కథ. దేవుడి కథైనాలా? భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా? 100 ఏళ్ల క్రితం ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం గెలవాలంటే సముద్రాన్ని దాటాలా. కానీ ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడ పెట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. రేయింబగళ్ళు కొండ మీద నుంచి సముద్రాన్ని కావలి కాసేవాళ్ళు. శత్రువుల రక్తంతో 100 సార్లు ఎరుపెక్కిన ఈ సముద్రానికి సాక్ష్యంగా ఈ చోటు ఎర్ర సముద్రమయ్యింది. రాజ్యాలు పోయుండాయి. ఏడ నుంచో వచ్చిన తెల్లదొరలు దేశ సంపదనంతా సముద్రం గుండా దోచుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయింది ఈ సైన్యం. ఈ సైన్యం దేశం కోసం ఏదైనా చేసే ప్రాణాలు కదా సామి. సముద్రం ఎక్కి వాళ్ల నౌకల నుంచి తిరిగి దోచుకుని ఈ దేశానికి పంచేవాళ్ళు. తెల్లోడు పోయినాక లేకుండా పోయినాదే. వాళ్ళ అవసరాలు పట్టించుకునే మనిషి లేకుండా పోయినాడు. వీరులు ఆకలితో ఉండటం ఇంకొందరికి అవసరమై ఉండాలి. సముద్రం మీదకి ధైర్యంగా వెళ్ళగలిగే వీళ్ళ శక్తిని వాడుకోవడానికి కొందరు కొండ మీదకి చేరినారు. ఎప్పుడు లేంది కొత్తగా కంగారు పడతా ఉండావేంది మురుగా? పౌర్ణమి రేత్రి తులసి. సముద్రం మంచి పోటు మీద ఉండదు. ఏ ఇబ్బంది లేకుండా రాగలరాని ఒక సముద్రం ఆటు మీదున్నా పోటు మీదున్నా దానికి ఎదురెళ్లే పోటుగాడే ఉండగా ఇంకేంది మురుగా?